వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితి, భవిష్యత్ ఎలా ఉండబోతుంది, గతంలో ఏం జరిగింది, 2024 ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కోర్ టీం ఏం చేస్తుంది, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇది ఇప్పుడు ప్రధానంగా చాలామందిలో ఉన్న ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి అనుమానాలే ఉంటుంటాయేమో. ఎందుకంటే ఎన్నికలకు ముందు చాలా హై స్పీడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బుల్లెట్ ట్రైన్స్ అంటారు చూసారా, మనం మామూలు ట్రైన్స్ చూస్తుంటాం, మన దేశంలో టైప్ చాలా తక్కువ, విదేశాల్లో ఉంటుంటాయి బుల్లెట్ ట్రైన్లు. దాని స్పీడ్ మామూలుగా ఉండదు, విమానంలో దూసుకు వెళ్ళిపోతుంటుంది. సో అంత స్పీడ్గా మాటలతో దూసుకెళ్ళిన నేతలు ఈరోజు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారని, అసలు కనిపించట్లేదని. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, అధికారం ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కంట ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చేమో ఎవరికైనా సరే. కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది ఎప్పుడూ కూడా దెబ్బ కొడుతుంది. అదే ఈరోజు జరిగింది. ఇందులో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు చాలామంది ఉన్నప్పటికీ కూడా హెడ్లైన్స్ మెయిన్ ఇంపార్టెంట్ వార్తకి ఎక్కడైనా సరే. ఎందుకంటే అరగంట న్యూస్ బులెటిన్లో చాలా వార్తలు వస్తాయి, కానీ హెడ్లైన్స్కి హై ప్రయారిటీ ఉంటుంది. అంటే ఆ వార్తల్లో ఉన్న సారాంశం అంతా అందులో వచ్చేస్తుంది. ఏం జరగబోతుంది, ఏం మనకి చూపించబోతున్నారు అని నేను జర్నలిజం భాషలో చెప్తున్నాను. అలాగా ఒక టాప్ 5 తీసుకుంటే అందులో ఆర్కే రోజా గారు, కొడాలి నాని గారు, ఇంకా వల్లభనేని వంశీ ఒకరున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన ఆయన కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఆయన చాలా ఎక్కువ మాట్లాడారు, ఇప్పుడు దాని ప్రతిఫలం అనుభవిస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఈయన ఒకరు, నెక్స్ట్ జోగి రమేష్ గారు ఆయన ఒకరు. మరొక వైపు గత ఎన్నికల్లో కొన్ని రోజులు మెరిసిన ఒక తార, ఆవిడే యాంకర్ స్లామర్ గారు. పిఠాపురం టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సిపి కోర్ టీం యాంకర్ శ్యామల్ని రంగంలోకి దింపారు. ఆవిడ పిఠాపురంలో చాలా విస్తృతంగా పర్యటించారు. ఆవిడ నేపథ్యం సినీ నేపథ్యం, యాంకర్గా ఏదైనా ఆన్ స్క్రీన్ నేపథ్యం, సినిమాలు అని ఎక్కువ చెప్పలేం కానీ ఆన్ స్క్రీన్లో సక్సెస్ఫుల్ యాక్టర్స్ తను. సో అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మనం పదే మాట్లాడుకోవాల్సింది ఒక కుటుంబం అనే ఉంటుంది, ఒక వ్యవస్థ. ఈరోజు నేను ఈ ఛానల్లో చేస్తుంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ అవనియండి, లేకపోతే ఏ స్థాయి వ్యక్తులైనప్పటికీ కూడా లైక్ ఒక ఫ్యామిలీ. చిరుబుర్లు ఉంటాయి, చికాకులు ఉంటాయి, కోపం వస్తే ఓ మాట అనుకుంటాం, ఆప్యాయస్ వస్తే ఆలింగనం చేసుకుంటాం, మంచి మాట్లాడుకుంటాం, చెడు మాట్లాడుకుంటాం. కానీ మన కుటుంబాన్ని రోడ్డును పెట్టుకోం. ఇప్పుడు ఇదిరా, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని చేసుకుంటే ఇంక అంతకంటే ద్రోహం ఉండదు, అంతకంటే నీచం ఉండదు. మనకు మనం ఎన్నన్నా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబం, తల్లి, తండ్రి, పిల్లలు, అక్క, చెల్లి, తమ్ముడు, మామలు, అత్తలు, ఇది ఒక వసుదైక కుటుంబం అంటారు చూసారు. అలాంటి కుటుంబం ఉంటే విభేదాలు ఖచ్చితంగా వస్తాయి. ఏమంటే ఒక చేతికి ఉన్న ఈ 5 వేళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి మనిషి జీవితానికి, మనిషి నడవడికి. ఖచ్చితంగా చాలా హై ప్రయారిటీ. అంటే శరీర భాగంలో ఉన్న అన్ని పార్ట్లు కూడా చాలా హై ప్రయారిటీయే. అందులో ఒక చెయ్య, ఈ చెయ్యకున్న 5 వేళ్ళు ఒకే రకంగా ఉంటాయా? చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఎన్నోసార్లు మనం విన్న ఎగ్జాంపుల్, ఈరోజు కొత్తగా నేనేం చెప్పనవసరం లేదు. ఉంటాయా? ఉండవు. అలాంటప్పుడు ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళైనా ఒకలాగా ఉండాలని లేదు కదా, ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఏదైనా సంఘటనలు జరిగితే ఇంటి గుట్టు వీధిని పెట్టుకోకూడదు. అన్నదమ్ముల మధ్యన కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, భర్త భార్య దగ్గర కానీ, తండ్రి పిల్లల దగ్గర కానీ ఏమన్నా కష్టాలు సుఖాలు ఏమన్నా వచ్చినప్పుడు
సర్దుకుపోవాలి. బయట పెట్టుకుండే పరిస్థితి ఉండకూడదు. మనకు మనం తక్కువ చేసుకున్నట్టు, మనం బయటపడ్డట్టు, ఎదట వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు, వాళ్ళ దగ్గర మనం చులకనైనట్టు, ఇన్ని అంశాలు ముడిపడి ఉంటాయి కొన్ని ఇష్యూస్లోని. సో ఈ నేపథ్యంలో వీళ్ళు 5గురు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు కాదు ఇంకా చాలామంది ఉన్నారండి. అంబటి గారు ఉన్నారు, పేరిణి గారు ఉన్నారు, అమర్నాథ్ ఉన్నారు, గుడివాడ అమర్నాథ్, ఇలా లిస్ట్ చాలా పెద్ద లిస్టే ఉంది. కానీ అతిగా ఎక్కువగా చేసిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో మన ఫ్యామిలీని కానీ మన కుటుంబాన్ని కానీ ఎవరు ఏం పీకలేరు. ఇదే మాట్లాడేవారు వాళ్ళు. ఆ భాష మనం మాట్లాడలేం, కానీ ఎవరు ఏం పీకుతారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వీళ్ళన్న మాటలు రాజకీయం ఉన్నంతకాలం లైవ్లో ఉంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అన్న మాటలు అవనియండి. అంటే గతంలో కూడా అనేవారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు రాజకీయాలు వేర్లండి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు జరుగుతున్నప్పుడు, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నప్పుడు కాస్త సెగ ఉండేది. ఖచ్చితంగా ఆ హీట్ అయితే ఉండేది. కానీ ఆ విమర్శలు కూడా పరిధులు దాటకుండా ఉండేవి. ఒకవేళ ఏదైనా మాట దొర్లినా వెంటనే క్షమాపణ చెప్పడం, దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించడం చాలా పద్ధతిగా ఉండేవి రాజకీయాలు. ఏదో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో ఇంత దారుణంగా ఉండేవి కదా. అంతకుముందు అయితే అసలు ఉండేవి కాదు, చాలా తక్కువ. కానీ సంస్కృతి మారిపోయింది. అంటే మనకి జనరల్గా చెప్తుంటాం కదా, అరే ఈ జనరేషన్ చాలా స్పీడ్ అబ్బా. ఆ జనరేషన్లో అసలు ఇలా ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో రేడియో ఉంటేనే గొప్ప అన్నట్టుగా ఉండేది. వార్తలు వినాలంటే రేడియోయే. సో కాలక్రమేణా టీవీ ఎక్కడన్నా ఉన్నది అంటే అది గొప్ప. ఒకప్పుడు సైకిల్ గొప్ప, చాలా గొప్ప. సైకిల్ ఉంటే వాళ్ళు ఇంట్లో ఒక మధ్య తరగతి. అదే 2 వీలర్ ఉంటే డబ్బున్నవాడు, కారు ఉంటే సంపన్నుడు, ఇలా ఉండేది. సో ఆ సంవత్సరాలు మారేకూడదు, జనరేషన్లు మారేకూడదు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన దగ్గర నుంచి సైకిల్ అన్నది కనుచూపు మేరలో మనకు కనిపించట్లేదు. పట్టణాల్లో అయితే సైకిల్లే కనిపించవు, ఎక్కడో కనిపిస్తుంటాయి. ఇంతకుముందు సైకిలు ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే మార్పు వచ్చింది. మార్పు రావాలి, మనం ఎదగాలి, ఇంకా ఉన్నత స్థితులకు వెళ్ళాలి. ఖచ్చితంగా మార్పు ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగానే కార్లు. ఇప్పుడు కారు లేని ఇల్లు లేదా అన్నట్టే అతిశయోక్తి కాదన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా కార్లే. 2 వీలర్ కంటే కార్లే ఎక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే బాగా చదువుకుంటున్నారు. అప్పట్లో చదువు చాలా తక్కువ, డిగ్రీ చదవడమే చాలా ఎక్కువ. డాక్టరు, ఇంజనీరింగ్ చదివేవారు చాలా తక్కువ మంది ఉండేవారు. చాలా 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 తక్కువ మంది ఉండేవారు ఉన్నత చదువులు చదివేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు డిగ్రీ లేని వాళ్ళు ఎవరున్నారు ఈ జనరేషన్లోని? లక్షలు వచ్చి పడిపోతున్నారు డాక్టర్లు, ఇంజనీర్లోని. సంవత్సరం తిరిగేసరికి లక్షల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎదగడంలో తప్పు లేదు. ఎదగాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, ఉన్నతంగా బతకాలి. కానీ కాస్త క్రమశిక్షణ కూడా మనిషిలో ఉండాలి, విచక్షణ ఉండాలి. అది కోల్పోతే నువ్వు ఎంత సంపాదించినా, ఏం చేసినా, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీకు సమాజంలో విలువ ఉండదు. విలువ లేని బ్రతుకు ఉన్నా ఒకటే, ఊడిన ఒకటే. ఇది పెద్దలు చెప్పే సామెత, పద్ధతైన సామెత. నీకు విలువ లేనప్పుడు ఎన్ని కోట్లు ఉంటాయేంటి? ఇప్పుడు దొంగ ఉన్నాడు, ఆడు బ్యాంకులు దోబరీలు చేసేసి కోట్లు లేకపోతే లక్షలో కొట్టేసి పోలీసులకు దొరకకుండా ఉన్నాడు అంటే, లేకపోతే ఈడు దొంగ అని బయటికి వ్యక్తం అయ్యింది అంటే ఆడికి ఏం విలువ ఇవ్వరు, నటిస్తారంతే విలువ ఇచ్చినట్టు. ఆడి దగ్గర డబ్బు ఉన్నది కదా అని. ఎందుకంటే సమాజం అలా తయారైపోయింది. విలువ లేని బ్రతుకు ఉన్నా ఒకటే, ఇంతకుముందు నేను చెప్పినప్పుడు అది లేకపోయినా ఒకటే. నువ్వు ఎంత ఉన్నదని కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అని కాదు, నీ నడవడిక ఎప్పుడూ ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు. అంటే మిగతా అంశాలన్నీ కూడా ఒకవైపు ఉంటే, రాజకీయ నాయకుల పరిస్థితి దీనికి విభిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉండవలసిన వాళ్ళు. ఎందుకు ప్రజల్లో ఉండాలి?
ప్రజల చేత ఎన్నుకోబడినవాడు కాబట్టి ఉండాలి, ఉండి తీరాలి. నీకు ప్రజలు ఇచ్చారు ఆ పదవి. మీరేం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే రాదు అది, జనాలు ఓట్లు వేయకపోతే. సో ఓట్లు వేసారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి దానికి పద్ధతిగా బాధ్యత ఎరిగి ముందుకు సాగాలి, ముందుకు నడవడాలి. ఆ పరిస్థితి ఉందా రాజకీయ నాయకుల్లో? చాలామందిలో లేదనే చెప్పాలి బహిరంగంగా. ఇంకా పవర్ వచ్చింది అంటే ఇంక మనం ఏం చేసినా పర్వాలేదు, మన ఎవ్వరూ ఏం చేయలేరు. మనం ఆడింది ఆట, పాడింది పాట, ఎన్నన్నా మనం జిమ్మిక్కులు చేయొచ్చు. అంగబలం అర్ధబలం మన చుట్టే ఉంటుంది, మన ఎవ్వడో కదపలేరు. ఇది కదా రాజకీయ నాయకులు వాళ్ళ తలకి ఎక్కించుకున్న అంశాలు ఇవి. సో అవి ఎంతకాలం ఉంటుంది అంటే పవర్ ఉన్నంతకాలం ఉంటుంది. పవర్ ఒక్కసారి పోయింది అంటే నీ మంచి వ్యక్తిత్వం అయ్యి, నువ్వు మంచివాడు అయ్యి, నలుగురికి సాయం చేసే గుణం అయ్యి, ఒక పద్ధతిగా మంచిగా నలుగురిలో ఒకటిగా వాళ్ళతో మమేకమైతే ఓడినా ఓడకపోయినా, గెలిచినా గెలకపోయినా మీ విలువ మీకుంటుంది. ఓటమి గెలుపు అన్నది ఎవరో ఒక్కరి సొత్తు కాదు. ఏ రంగంలో అయినా సరే ఏది ఎవరికి ఒక సొత్తు కాదండి, క్షణికమై. ఇదంతా కూడా మనిషి జీవితంలో ఇవన్నీ కూడా క్షణికాలే, ఏది శాశ్వతం కాదు మనిషికి. చిన్నప్పుడు బాల్యం శాశ్వతమా? యుక్త వయసు వచ్చిన తర్వాత శాశ్వతమా? మిడిల్ ఏజ్ శాశ్వతమా? ఓల్డ్ ఏజ్ శాశ్వతమా? కలకాలం అసలు చావే లేకుండా బ్రతకడం శాశ్వతమా? ఏది శాశ్వతం మనిషిలో? ఏది శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. దానికి ఎవ్వరూ అతీతులు కాదు, ఎవరూ భగవత్ స్వరూపులు కాదు. మనం ఉన్నంతకాలం మన పేరు నలుగురిలో నానితే చాలు. అంతేగాని 5 సంవత్సరాల సుఖం కోసం ఒక వేవ్లోనో ఒక ఫ్లోలోనో మన విజయాలు సాధించి ప్రజల నెత్తిన మీద కూర్చుని మనకు నచ్చినట్లుగా కక్ష సాధింపు చర్యలను, లేకపోతే మన ఆస్తులను పెంచుకోవడమనో, లేకపోతే ఆ నిమిషానికి మనం ఏది నచ్చితే అది మాట్లాడడమనో మాట్లాడితే తర్వాత పరిస్థితులంతా కూడా బ్లాంక్ అయిపోద్ది ఫ్యూచర్. అదే పరిస్థితి. ఎందుకు ఇదంతా వస్తుందంటే, గతంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో స్పీడ్గా ఉండేవారో, ఓకే ఆ రకంగానే ఇచ్చారు అని నేను చెప్పను, అందరూ అనుకుంటుంది మాత్రమే నేను మాట్లాడతాను. ఇది ఎవరిని నొప్పించడానికి కాదు, ఎవరికో హితబోధలు చేయడానికి కాదు. పబ్లిక్లో ఏదైతే నడుస్తుందో దాన్ని మాత్రమే నేను తీసుకుంటాను, దాన్ని మాత్రమే అనలైజ్ చేస్తాను. ఇది కూడా గతంలో బాగా వినిపించిన అంశం ఏంటి? అందరికీ తెలిసిన అంశమే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా తెలిసిన అంశమే. ఎవరు ఎక్కువ తిడతారో, ఎవరు ఎక్కువ నోరు పారేసుకుంటారో, ఎవరు ఎక్కువ రెచ్చిపోతారో వాళ్ళకి మంత్రి పదవులు, అంటే ప్రమోషన్లు. ఇందాక మన టైటిల్ కూడా అదే. ఆ ప్రమోషన్లు దక్కుతాయి. అలా దక్కిన వాళ్ళు రోజా గారని, కొడాలి నాని గారని, జోగి రమేష్ గారు అసలు ఫీల్డ్లోనే లేరు అప్పట్లో, ఆయనకు మంత్రిస్తారని. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈ హడావిడి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆయన వెళ్ళి ఆయన హల్చల్ చేయడం, ఇదంతా పెద్ద ఎత్తున అప్పుడు హాట్ టాపిక్ అయింది. వెంటనే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారండి. అలాగే అనిల్ కుమార్ యాదవ్, ఆయనకి అంతే. ఆయన చాలా స్పీడ్గా మాట్లాడతారు, ఆయనకి కూడా ప్రమోషన్. అంటే ఎవరిది ఎక్కువ తిట్లు తిడితే వాళ్ళకి ప్రమోషన్లు. ఇదే కోవలోకి ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇదే కోవలోకి యాంకర్ శ్యామల గారు ఎంటర్ అయ్యారండి. ఆవిడికి అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆవిడ్ని ఎంటర్ చేశారు. మరి రోజా గారు
కాస్త సైలెంట్ అయిపోయారు. ఒక ఫైర్ బ్రాండ్ లేరు, లేడీ బ్రాండ్, ఫైర్ బ్రాండ్. ఇప్పుడు ఉమెన్స్లో ఎవరున్నారండి? పెద్దగా ఎవరో కనిపించట్లేదు. అసలు అధికార ప్రతినిధులు లేరు మొన్నటి వరకు. ఎవరు పద్మజ గారని ఒక ఆమెని పెట్టారు. ఆమె అయితే మరి పెద్దగా యాక్టివ్గా ఎక్కడ కనిపించట్లేదు. గతం నుంచి ఆవిడ తగ్గించారు. ఇంతకుముందు ఆవిడ కొద్దిగా ఫైర్గా ఉండేవారు, కానీ మహిళా కమిషన్ చైర్మన్ గారు కానీ వీళ్ళెవరూ పెద్దగా లేదు. ఆ వరద కళ్యాణి గారు ఎవరో ఒక ఆవిడ కొద్దిగా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. కానీ వీళ్ళందరినీ డామినేట్ చేసేసి వాళ్ళు ఎవరు? ఆర్కే రోజా గారే. అసలు ఈవిడ ముందు వాళ్ళు ఎవరు అసలు నథింగ్. వాళ్ళేంటి, పురుషులే నథింగ్. అలా ఉంటుంది ఆవిడ స్టైలు, ఆవిడ స్పీడు. కానీ ఆవిడ కొద్దిగా ఇన్యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు. మరి లేకపోతే పార్టీని వదిలేస్తారా? మహిళల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే చాలా గౌరవం, అభిమానం. మహిళా ఓటర్లు వైఎస్ఆర్సీపీకి చాలా ఎక్కువే ఉన్నాయి, తక్కువేమీ లేవు. వాళ్ళు అలాంటి టైంలో మహిళల దగ్గర నుంచి కూడా ప్రతినిధులు ఉండాలి. ఎవర్రా అని సెర్చ్ చేస్తే అదిగో అక్కడ కనిపిస్తున్న ఆవిడ యాంకర్ శ్యామల గారు వాళ్ళ దృష్టికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఈవిడికి అంత ఈజీగా ఏం పదవి రాలేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన స్టైల్ నచ్చింది, అందుకనే ఈ పదవి దక్కింది అని. అంటే గతంలో ఏవైతే జరిగినవో, ఏ రకంగా అయితే మంత్రి పదవులు వచ్చినాయో, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న ఇంత దారుణంగా ఓటమి పాలైనా అదే ఫార్ములాని వీళ్ళు పాటిస్తున్నారా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం. అందుకనే ఈ టాపిక్ మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మరి వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత, ఒక మంచి టీం అనుకున్న తర్వాత వీళ్ళందరూ చాలా అద్భుతంగా చేస్తే మరి గెలాలి కదా. గెలలేదు, వీళ్ళు మొత్తం ఓడిపోయారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఓడిపోయారు. ప్రమోషన్ తీసుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు. ప్రమోషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. మరి ఆ ఫార్ములాని మార్చాలి, కానీ మళ్ళీ అదే ఫార్ములాని పాటిస్తున్నారేంటి అన్నది చాలామందిలో ఉన్న అనుమానాలు. అంటే ప్రజలకు బాగా తెలిసిన ఫెమిలియర్ ఫేసెస్ అంటారు, అలాంటి వాళ్ళు ఇలా ఉంటే జనాల్లోకి చాలా దగ్గరగా వెళ్ళొచ్చు, దగ్గరగా చొచ్చుకుపోవచ్చు. ఎందుకంటే ఫేస్ ఆఫ్ ది స్క్రీన్ ఉండాలి కదా. ఎవరు పడితే వాళ్ళు అయితే అందరూ యాక్సెప్ట్ చెయ్యరు. ఏ ఫీల్డ్లో అన్నా సరే, ఏ ఛానల్ అవనివ్వండి, యూట్యూబ్లో అవనివ్వండి, సోషల్ మీడియాలో అవనివ్వండి, ఏదన్నా ఫేస్ ఆఫ్ ది ఛానల్ అని చెప్పి ప్రతిదానికి ఉండాలి. ఉంటేనే అది రక్తి కడుతుంది. మేనేజ్మెంట్స్ కూడా ఆ రకంగానే చూస్తాయి. అంతేగాని ఒక 10 ఫేస్లు 20 ఫేస్లు పెట్టడానికి చూడరు. కానీ రాజకీయాలు అది సాధ్యం కాదు కాబట్టి, కోట్లాది మందితో ముడిపడిన అంశాన్ని కాబట్టి కొంతమందిని పెడతారు. అయినా తక్కువే. రోజా గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్యామల గారే. మిగతా వాళ్ళు ఎవరు కూడా అధికార ప్రతినిధి లేదు. నేను చెప్పినట్టు ఆవిడ పద్మజ గారు తప్ప. ఆవిడ కూడా బాగా సీనియర్ అయిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో శ్యామల గారు ఆన్ డ్యూటీ, పొలిటికల్ రాజకీయంలో ప్రత్యక్షంగా ఆవిడ దిగారు. దీనికి కారణం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. సరే, ఈ విమర్శలు చేస్తే ప్రమోషన్లు వస్తే హ్యాపీ ఆ పార్టీ వరకు కూడా. ప్రజల్లో వీళ్ళ మీద ఎలా ఉంటుంది? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇది కదా. ఎందుకంటే ప్రజలతో ముడిపడిన అంశం. ఎవరి పార్టీలో వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికన్నా పదవులు ఇచ్చుకోవచ్చు, తీసుకోవచ్చు, నెత్తిన పెట్టుకోవచ్చు. కానీ ప్రజలతోటి ఇంటరాక్ట్ అయ్యి ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఓట్ బ్యాంక్ వరకు తీసుకువచ్చే స్థాయి ఉన్న వాళ్ళ, లేదా పార్టీని ఇబ్బంది పెట్టి పార్టీని ప్రజల్లో చులకన చేసి చులకనగా మాట్లాడి వీళ్ళేం రాజకీయ నాయకులు రా బాబోయ్, మాకొద్దు తండ్రోయ్ అని నమస్కారం పెట్టించేసే వాళ్ళు కావాలా? ఎవరికి ప్రమోషన్లు వచ్చినాయి, ఎవరికి రాలేదు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత? ఇది బేరేజ్ వేసుకుంటే 2024 అట్టర్ ఫ్లాప్ ఎన్నికల్లో, నో డౌట్. అది రిజల్ట్ చూస్తే మనకు తెలుస్తుంది. మళ్ళీ మరి ఎందుకు ఇదే ఫార్ములాని పాటిస్తున్నారంటే ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉందా? అసలు గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు ఈ దుస్థితి వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఒకసారి చూద్దాం. ముందుగా కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అస్సలు వదలలేదు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు మాట్లాడేవాళ్ళు, రెచ్చిపోయి మాట్లాడేవారు. కొడాలి నాని గారు బయట ప్లే చేయండి, విందాం.
ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. క్యాసియానో అంటే ఏంటో చంద్రబాబు గారికి ఆడి కొడుక్కి బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్లో బట్టలు లేకుండా నిలబడి ఒక నలుగురు మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి ఈడు ముందు గ్లాస్ పట్టుకుని ఈ దరిద్రుడికి తెలుసు క్యాసియానో అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు. చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి 2-3 డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు, కుల పత్రికలు అనమాట. చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడ ఏదో జరిగిపోయింది, నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బాగాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాసినా కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని. వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గజ్జి కుక్కలో, ఈ కుల కుక్కలో, ఈ చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు గారికి టైం అయిపోయింది. ఆడిటువంటి పనికి నిజ నిర్ధారణ కమిటీ అంటే ఎవడండి? ఎప్పుడు గెలవనటువంటి వరలరామయ్య లాంటి వేస్ట్ గాడి పొగోడి గాడి ఉన్న ప్రజల చేత్కారానికి గురయ్యి ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి ఇది కొడాలి నాని గారు భాష. అంటే ఇప్పటికన్నా ఆయన పశ్చాత్తాప పడుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎందుకంటే అనవసరంగా మీరు ఈ రకంగా మాట్లాడారు, ప్రజల్లో చులకనయ్యారు, ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియనే, చాలా ఎక్కువసార్లు గెలిచిన వ్యక్తి. అంత ఈజీ ఏం కాదు, గుడివాడలో ఆయన ఓడించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది 19 నుంచి 24కి మొత్తం తలకిందులు అయిపోయింది. బ్రోకరు మీకు ఈ బయటలో కొన్ని బీప్ కూడా వేయాల్సి వచ్చింది. అంటే చూడండి, అంటే సభ్య సమాజం ఇంకా వినలేవు ఆ మాటలు, ఆ బీఫ్ సౌండ్ అదే మధ్యలో అది వేయమని చెప్పాను. మనం వినిపించలేము, అది మనం వినలేము, ఇంక ప్రజలు ఏమి వింటారు. ఎందుకంటే మాకు జర్నలిస్టులు పరిస్థితి ఎలా ఉంటుందంటే మీ వరకు వచ్చేసరికల్లా కొన్ని ఎడిట్లు అవుతుంటాయి, ప్రజలకు చూపించాలి కాబట్టి మీకు పరిమితులు ఉంటాయి, ఏది చూపించాలా ఏది చూపించకూడదు. మాకు ఆ పరిస్థితి ఉండదు. ఎంత నీచాన్నైనా, ఎంత దుర్మార్గాన్నైనా, ఎంత శాడిజాన్నైనా మా కళ్ళతో మేము చూడాలి. చూసిన తర్వాతే కదా దాన్ని ఏం చేయాలని డిసైడ్ అయ్యేది. చూడకుండా ఏం చేయగలం? ఆ అదృష్టం మాకిచ్చాడు, ఈ ఫీల్డ్ ఇచ్చింది ఆ అదృష్టం. ఒక మర్డర్లు జరిగినా మర్డర్ ఎలా జరిగింది, కత్తి ఎలా పొడుచుకున్నది, ఎక్కడ కన్నం వచ్చింది అన్నది ఉంటుంది. ఒక రేప్ సీన్లు ఉన్నా లేకపోతే ఏవో వేరే ఏమున్నా సరే అన్నీ మా కళ్ళతోటి చూడాలి, భరించాలి. మీ దగ్గరికి వచ్చేసరికి చాలా ఉండవు. అలాంటి పరిస్థితే ఆయన మాట్లాడిన మాటలు. బట్టలు ఇప్పుకుండా కూర్చున్నారు, బట్టలు ఇప్పుకుండా పడుకున్నారు, బట్టలు ఇప్పుకుండా స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు. సరే, ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మరి అసలు ఒక్కసారి రివైండ్ చేసుకోవాలి కదా ప్రతి మనిషిని. ఎవరు ఒకరికి చెప్పడం, ఒకరితో చెప్పించుకోవడం ఏంటి? ఒకరికి చెప్పే పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఒక మంత్రి స్థాయి వ్యక్తులు, ఒకరికి చెప్పే పొజిషన్ ఉన్నవాళ్ళు మీరు చెప్పించుకోవడం ఏంటి? దౌర్భాగ్యం కాకపోతే ఇది. మిమ్మల్ని కదా ఆదర్శంగా తీసుకోవాలి, మీరు కదా 10 మందికి మార్గదర్శకాన్ని ఇవ్వాలి, మీరు కదా ముందు తరాలకు అందరికీ ఆదర్శంగా నిలబడాలి, మీరు కదా మంచి చేయాలి. అది మానేసి ఏదేదో మాట్లాడుకుంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. కొడాలి నాని గారి మీద నిజంగా ఆయన తప్పు చేయకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కూడా తప్పే. దాన్ని వేరే రకంగా తిప్పుకొట్టచ్చు. శబదాలు చేసుకుంటే ఏముంటుందండి? శబదాలు నిలబెట్టుకుంటారా మీరు ఎవరన్నాని? నిలబెట్టుకుంటే క్యారెక్టర్లా నేను సూటిగా అడుగుతున్నాను. మీరు చేసిన శబదాలు ఏంటి? ఓడిపోతే వీళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకుంటాను, ఆయన జోలు పట్టుకుంటాను ఏదో అన్నారు. చేయగలిగారా? చేస్తారా? రాజకీయాల నుంచి వదిలేస్తామంటారు. మాట్లాడితే ఇదో పెద్ద ప్యాషన్ ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ నాయకుడికి చాలా పెద్ద ప్యాషన్ అయిపోయిందండి ఇది.
నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వదిలేస్తాను, సవాల్, నీకు దమ్ము ఉందా అంటారు. ఎక్కడ వదిలేస్తారు? ఎవరు వదిలేశారు? వదిలేశారా? వదిలేస్తారా? వదిలేసి బతకగలరా? అదొక వ్యసనం అయిపోయింది కదా. అది లేకపోతే పవర్ అన్నది ఒక వ్యసనంగా మార్చుకుంటే ఇలాగే ఉంటుంది. ఏముందిలే ఇది శాశ్వతం కాదా అనుకుంటే ఏ పవర్ అయినా మన్నేమీ చేయలేదు. ఏముందిలే ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకోండి, ఎవ్వరూ మనం టచ్ చేయలేరు. సంషేర్గా ఇలా కాళ్ళు రగరేసుకుని ముందుకు సాగొచ్చు. ఇది కాకపోతే ఇంకొకటి, నాలో టాలెంట్ ఉన్నది, నాలో దమ్ము ఉంది, ఇదే కాదు అని మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఆ కిక్కే వేరు, ఆ లెవెలే వేరు. మనల్ని ఆహ్వానిస్తారు మీలో దమ్ముంటే. అంతేగాని ఏదో ఎవరికి రావండి మాటలు రాని మోగవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ మాటలు వచ్చిన వాళ్ళే. అందరూ చదువుకున్నది ఒక పెద్ద స్కూలో చిన్న స్కూల్లో ఉంటుంది, కానీ ఒకే స్కూల్ కదా, ఒకే పుస్తకం కదా. అంటే మనం నడిచిన నడవడిక, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనిషిని కొన్ని వైపు అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు అందరూ తాగుబోతులు ఉంటారు. కొంతమంది మందు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని అప్పుడప్పుడు తీసుకుంటారు, అకేషనల్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కొంతమంది దానికి ఎడిక్ట్ అవుతారు. వాళ్ళు తాగేది మందే, వీళ్ళు తాగేది మందే, అదే శరీరం, ఇదే శరీరం. ఎందుకు అది లేకపోతే కొంతమంది బతకలేరు? సో మనలో కాన్ఫిడెన్స్ లేదు, మనం కంట్రోల్ చేసుకోలేము. అది ప్రాబ్లం. అది రావాలి మనిషిలోని. మనం కంట్రోల్ చేసుకోగలిగే శక్తి వచ్చినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వాలి. మనం విచక్షణ కోల్పోతే ఒకరోజు బాగోవచ్చు, 2 రోజులు బాగోవచ్చు, ఎప్పటికన్నా ఇబ్బంది పడక తప్పదు. సిగరెట్ కాల్చే వాళ్ళు ఉంటారు, ఒకరికి సిగరెట్ పొగ అంటే పడదు. ఒక్కొక్కరు అకేషనల్గా ఇందా మందు విషయంలో వాళ్ళు అప్పుడప్పుడు తాగుతుంటారు. ఇంకొకరు చైన్ స్మోకరు, అసలు సిగరెట్ లేకపోతే ఇంకా పడదు ఏ పని కూడా, ఇలా ముట్టుకోలేరు. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి నియంత్రణ లేదు. నియంత్రణ లేకపోవడం, మనిషికి ఉండాల్సింది నియంత్రణ. మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎంతవరకు ఇది మన పరిమితి, ఈ పరిమితి దాటితే పరిస్థితి ఏంటి, భవిష్యత్ ఏంటి, ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మన గతం ఏంటి, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 3 ఇక్కడ పెట్టుకొని ఈ చిప్లో ఇది పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోండి. ఒక్కసారి మనం మేధోమదనం చేసుకుంటే 100% సక్సెస్ ఏ మనిషికైనా సరే. రాజకీయ నాయకులు కూడా దీనికి అతీతం కాదు, మీరు అదే పాటించాలి. గతం, వర్తమానం, భవిష్యత్, ఈ 3 చాలా కీలకం. గతంలో మీరు ఓడిపోవచ్చు 2014లో, 2019లో గెలిచారు కదా. 2019లో ఓడిపోవచ్చు, 2024లో ఓడిపోవచ్చు, 2029లో గెలొచ్చేమో. లేదు ఓడిపోతే ఇంక ఓడిపోయినట్టే, గెలిస్తే ఇంక గెలిచినట్టే అనే తీరు మంచిది కాదు. ఆయన అయిపోయింది. నెక్స్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారు, యువకుడు, చాలా భవిష్యత్తు ఉంది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన విమర్శించే విమర్శలు. అనిల్ యాదవ్ ఒకసారి ప్లే చేయండి అమ్మా బయట. రోజు ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీలో కొందరికి, నోరుంది కదా అని మేము ఇష్టం వచ్చి మాట్లాడుకుంటా, మేమేం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎవరో చనిపోకూడదు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కార్మికులు చచ్చిపోయారని చెప్పి శవ రాజకీయాలు ఒక పక్క. ఎక్కడైనా చూడు, ఎవరో భార్యాభర్తల గొడవలు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయించారు. ఈ విధంగా ఎక్కడ హత్యలు జరిగినా ఏం జరిగినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేయవల్ల చేసినారు. ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు మానుకోమని, లేదంటే ఈరోజు నీకు అమరావతిలో జరిగింది రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మొన్న ఇచ్చిన ప్రజల తీర్పుని కనీసం దాన్ని గౌరవించి ఇంకనైనా కూడా కరెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. నా దృష్టిలో ఆయన భీమ్లా నాయక్ అంటున్నారు.
నా దృష్టిలో ఆయన బెచ్చం నాయకు. నటిస్తూ ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసామా సంఘటన కూడా ఏమని కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ళ పసిబిడ్డను తీసుకొద్దాం, అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదాం. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం. నా దృష్టిలో ఆయన భీమ్లా నాయక్ అంటున్నారు, నా దృష్టిలో ఆయన బెచ్చం నాయకు. ఇది అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆ భాష ఏంటి? సరే, ఆయన ఒక సినిమా హీరో, ఒక భీమ్లా నాయక్ అని ఆయన ఒక మూవీ తీసుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని బెచ్చం నాయక్ అయిపోవాలా? ఆయన నేపథ్యం ఏంటి? ఓకే, చిరంజీవి గారు చిన్నప్పుడు ఏమీ లేకపోవచ్చు, ఒక కానిస్టేబుల్ కుమారుడు అయ్యి ఉండొచ్చు వీళ్ళిద్దరూని. తర్వాత పరిస్థితుల్లో వాళ్ళు నిలదొక్కుని కష్టపడి శిఖరాగ్రాలు ఎక్కారు. ఇక్కడ కాదు, ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఈరోజు ఒక సీఎం అవనియండి, పిఎం అవనియండి, వీళ్ళందరికంటే ఆదరణ ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఒక పిఎం దేశవ్యాప్తంగా అనుకోండి, కొన్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక సీఎం కంట ఎక్కువ అభిమానులని సంపాదించుకున్న కుటుంబం అది చిరంజీవి గారని. మీరు చిరంజీవి గారి గురించి కూడా చాలా మాట్లాడారు, అవన్నీ నేను ప్రస్తావించలేను. ఎందుకు, ఆయన ఏదో ప్రశాంతంగా ఉన్నారు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు, గౌరవంగా బతుకుతున్నారు. వాళ్ళ బ్లడ్ బ్యాంకుల కోసం, వాటి కోసం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడకూడనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడారు. 1, 2 కాదు, అవన్నీ చెప్పడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివన్నీ ఇంక వెతుకోకూడదు, ఎందుకంటే రాజకీయాల్లో లేని వాళ్ళని లాగడం ఎందుకు. అందుకని అది నా ఉద్దేశం. చిరంజీవి గారు బయటలు ఇచ్చినా ఉంటే మెగా ఫ్యామిలీ రగిలిపోతారు ఇప్పుడు ఆ బయటలు కానీ చూపిస్తే. ఆ రకంగా ఆయన మాట్లాడిన నేపథ్యం, అన్నగారిని తమ్ముడు గారిని కలుపుకోండి ఇద్దరిని. ఆయన ఏమో బెచ్చం నాయకట. కోట్ల రూపాయలు సొంత డబ్బు ఆయనకి సంబంధం లేకపోయినా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఆయన సినిమా చేసుకొని ఆయన ప్రజలకి పంచించి శబాష్ అనిపించుకోండి. ఈరోజు 100% స్ట్రైక్ రేస్తో సక్సెస్ఫుల్గా సాగుతున్న నాయకుడు ఆయన. చాలా తక్కువ మందికి వచ్చే క్రెడిట్ అది. చాలామంది స్టార్లు ఉన్నారు, పవర్ స్టార్ ఆయన. చాలామంది స్టార్లు ఉన్నారు, మెగాస్టార్ ఆయన. సో వాళ్ళ ప్లేసులు అంత ఈజీగా భర్తీ చేయలేరు. ఎవరికో ఒకటి దక్కుతాయి ఈ అవకాశాలన్నీ కూడా. అందరికీ దక్కేవి కాదు కదా ఈ ఆపర్చునిటీస్. అది రావడానికి వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు నడవడిక, ఇది కదా యాక్సెప్టబుల్ అయింది జనాల్లోని. ఈజీగా రాదు కదండి, ఏది కూడా యాక్సెప్టెన్సీ అన్నది ఈజీగా రాదు ఎవరికి. ఇండస్ట్రీలో ఎంతమంది రావట్లేదు. సో మరొక అంశం, ఓకే, చిరంజీవి గారు తమ్ముడుగా ఈయన లాంచ్ అయినా ఏ రోజు కూడా ఆయన ఏదో నేను చిరంజీవి గారి తమ్ముడిని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నన్ను ఆదరించండి అని ఎప్పుడూ అనలేదు. ఆయన సొంతంగా ప్రూవ్ చేసుకుని డెవలప్ అయిన వ్యక్తి. ఇది కదా విశ్వాసం అన్నాను చూసారా, ఆత్మవిశ్వాసం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పెట్టకముందు కాంగ్రెసే కదా ఆయన ప్రయాణం. కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఆ తర్వాత ఇండివిజువల్గా ఆయన పార్టీ పెట్టుకుని నిలబడ్డాడు. అది గొప్ప విషయమే. ఎలా వచ్చింది అదంతాని? ఆయన ఎంత సక్సెస్ సాధించారు, సీఎం స్థాయికి వెళ్ళారు ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని. అంత ఈజీ కాదు. ఒక రాష్ట్రాన్ని శాసించే అంత స్థాయికి వెళ్ళడం, 151 సీట్లు సాధించడం అంత తక్కువ కాదు. నేను చాలాసార్లు ప్రస్తావించాను ఇది. నాకు ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు, కానీ ఎవరు తప్పు చేసినా దాని గురించి ప్రస్తావించాలి. అంటే ఎక్కడో దగ్గర మార్పు రాదా అని. ప్రతి ఒక్కరూ కూడా ఏదో తపన ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు మారే ఛాన్స్ ఉంటుందేమో.
ఆ రకంగా అంత దారుణంగా మాట్లాడారు. ఈరోజు మీరు అసలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు మాట్లాడండి. అంటే ఏం చూసుకుని మాట్లాడారు? పవర్. మీకు పదవులు ఉన్నాయి, మంత్రిపై మీరు, ప్రభుత్వం మీది, పోలీసులు మీరు చెప్పినట్టు చేస్తారు, ఎవరైనా మిమ్మల్ని టచ్ చేయలేరు, ఎవ్వరూ ఏం మీ గురించి మాట్లాడలేరు. సో కట్ చేస్తే ఏమవుతుంది? ఇది పరిస్థితి. ఇష్టం వచ్చినట్లుగా ఎలా కావలిస్తే అలాగా మాట్లాడారు. ఈరోజు ప్రజలు ఏం చేశారు? మిమ్మల్ని చీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. కనుచూపు మేరలో కనిపించకుండా మొత్తం భూస్థాపితం చేసేసారు. 175 నియోజకవర్గాల్ని 164 స్థానాల్లో మీకు అసలు కనీవిరిగి అనగని రూతులో కూర్చోబెట్టారు. ఏమైంది? ఇప్పుడు మాట్లాడగలరా? ఎప్పుడు ఒకలాగే ఉండాలి, అది నేను అంటున్నాను. అప్పుడు మనకు పవర్ ఉన్నది కదా అని మాట్లాడి, ఇప్పుడు నిజంగా ఆ దమ్ము ఉంటే, ఆ ధైర్యం ఉంటే బయటకు వచ్చింది మాట్లాడండి, పోరాటాలు చేయండి. వాళ్ళు ఏదో తప్పులు చేశారంటున్నారు, 100 రోజుల పాలన మొత్తం ఏమీ లేదంటున్నారు, 3 నెలల పాలన తర్వాత మొత్తం నాశనం అంటున్నారు. రండి, బయటికి రండి. వరదల బాధితులు ఉన్నారు, వెళ్ళండి, సాయాలు చేయండి. ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళే కదా మీరందరూని. దాని గురించి ఎందుకు మీరు ఆలోచించరు? అప్పుడు పవర్ ఉంటే విమర్శిస్తాం, ఇప్పుడు వెళ్ళి మూలన కూర్చుంటాం. ఇదంటే సమాజం నమ్మదు కదా. ఇక మరొక నాయకులు, ఈయనకి కూడా మంత్రి పదవి నడమంత్రపు సిరిలా వచ్చింది అన్నది అప్పట్లో పెద్ద టాక్. అదిగో మా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇలా చెప్పగానే విజువల్ వేసేస్తున్నారు. జోగి రమేష్ గారు, ఈయనకి ఎలాగ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసింది అంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి అంశం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఆయన ఇంటికి వెళ్ళి ఏదో తేలుస్తాను అది ఇది అనడం వల్ల వెంటనే ఆయన మంత్రి పదవి దక్కింది అన్నది విపరీతంగా ట్రోల్ అయిన అంశం. నేనేమి ప్రత్యేకంగా వీళ్ళ గురించి టార్గెట్ చేసో వీళ్ళ గురించి చెప్పడానికో కాదు. ఇది ఏ రకంగా ప్రమోషన్లు వచ్చినాయి, మళ్ళీ ఇదే తీరు ఎందుకు వస్తున్నదని చెప్పే ప్రయత్నం మాత్రమే. జోగి రమేష్ గారు ఆయన అస్సలు ఎక్కడా తగ్గలేదు, కానీ ఇప్పుడు బెయిల్ 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 అంటూ తిరుగుతున్నాడు. మన ఏదో కాస్త ఊరట లభించింది, అది 3 వారాల పాటు. మరి తర్వాత ఏమవుతుందో చూడాలి. ఆయన కూడా మునిగిపోతున్నాడట, వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఒకసారి జోగి రమేష్ గారు బయట ప్లే చేయండి. ఈయనేం మాట్లాడారు, ఈయన ఏమన్నా కాస్త సవ్యంగా మాట్లాడారేమో చూద్దాం, విధానపరంగా ఏమన్నా విమర్శించారేమో విందాం. చంద్రబాబు నాయుడు ఏదన్నా మళ్ళీ బీసీలు అని అంటే, ఏదన్నా లేకపోతే సామాజిక న్యాయం చేస్తానని కానీ అంటే, బీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు చెంప మీద పెట్టి చిళ్ళుమని కొడతారు. ఎందుకంటే 14 సంవత్సరాల పాటు బీసీలని వాడుకొని బానిసలుగా చేసిన చంద్రబాబు నాయుడికి 4 సంవత్సరాల కాలంలో బీసీలని బలవంతులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. బీసీల ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు మరలా పన్నాగం పొందుతాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ముందడుగు అంటాడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఆదరణ అంటాడు, ఎన్నికలు వచ్చినప్పుడు బీసీల కోసం చట్టం తెస్తాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, మరి ఏ చట్టం తేలేకపోయావా? ఏం బేహలేకపోయావా? ఇప్పుడు ఎందుకు అంటున్నావు? బీసీల మాట ఎత్తావంటే తాట తెస్తాం చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకోమని చెప్తావు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పిచ్చి కుక్కతో సమానం. వీధి కుక్కలు మురుగుతూ ఉంటాయి, జనం కొడితే పారిపోతూ ఉంటాయి. వీళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి వాగుతూ ఉంటారు. రేపు జనం కదా, 2019లో జనం ఎట్లా కొట్టారో మరలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఈ లోకేష్ని తరిమి కొడతారు. 2024 ఎన్నికల్లో 151 పైచిలుకు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతాం. సింహం ఎప్పుడు కూడా సింగిల్గానే వస్తుంది. పిరికి పందలు, సన్నాసులు, ఊర కుక్కలు అందరూ కూడా కలిసి వస్తారు. వాళ్ళని కొట్టడం జగనన్నకే సాధ్యం, అది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. అసలు మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఎప్పుడు కూడా సింహం సింగిల్గానే పోటీ చేస్తుంది. కొంతమంది అంటే ఎవడో కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీధి రౌడీలు,
వీధిలో తిరిగే రౌడీలు బట్టలు ఎప్ప తీసుకొని ఏ విధంగా తిరుగుతారు, వీధిలో తిరిగే పిచ్చి కుక్కలు ఏ విధంగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని కరుస్తాయో, ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ ముగ్గురు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలా, రాష్ట్రంలో అరాచకం సృష్టించాలా. నిన్నగాక మనం చూసాం, పవన్ కళ్యాణ్ అనేవాడికి చెప్తా ఉన్నా, ఎరా బాబు ఇదేమన్నా సినిమానా బౌన్సర్లు 100 మందిని పెట్టుకొని రుషికొండకి వెళ్తావా? నీకేం పోయే కాలం వచ్చిందిరా బాబు, మామూలుగానే చూడొచ్చుగా. నిన్నెవడాపాడు? పనికి మారిన వెధవ. 100 మంది బౌన్సర్లు కావాలా? దేనికిరా? ఏం చేద్దామని? అరాచకవాదులందరూ కూడా పొంగిరోరు పోయావు. చంద్రబాబు నాయుడు నీకు ఇచ్చిన రూట్ ఏంటి? నువ్వు వచ్చిందేంటి? అక్కడ అరాచకం సృష్టించాలా, ఒకళ్ళో ఇద్దరు చచ్చిపోవాలా, చచ్చిపోతే ఆ శవాలను మోసుకొని చంద్రబాబు నాయుడు ఏ గవర్నర్ దగ్గరకో ఏ ఢిల్లీయో పోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఇది జోగి రమేష్ గారు. ఇంక వీళ్ళందరి కోసం ఇంక ఏం చెప్పాలి, ఎంతసేపు అని చెప్పాలి? ఒక పుస్తకాలు రాయొచ్చు. మాలాంటి జర్నలిస్టులు అయితే ఇంకా చాలా ఈజీగా రాసేస్తాం, ఎందుకంటే మాకు ఇదే అనుభవం కాబట్టి. వీళ్ళ గురించి చెప్పడానికి ఎంతసేపు? గంట సరిపోదు, 2 గంటలు సరిపోదు, 3 గంటలు సరిపోదు. నాకా ఓపిక ఎక్కువ, ఎంతసేపు అన్నా నేను చెప్పగలను. భగవంతుడు నాకు అది ఇచ్చాడు. దేని గురించి అయినా సరే అనర్గళంగా చెప్పగలం. కానీ ఇలాంటి వాటి కోసం గంటలు చెప్పుకోవడం అన్నది కాస్త విచారకరం, కాస్త బాధాకరం. కానీ జనాలకి తెలియాలి, వాళ్ళకి వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం తప్పులు జరిగినాయి, ఈ నేతలు జనాల్లోకి వచ్చి ఓట్ల కోసం మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఏం చేశారని. అది ఏ పార్టీ అయినా అవ్వండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా మాట్లాడారండి, మాట్లాడలేదని అయితే నేను అన్నాను. తెలుగుదేశం పార్టీలో స్పీడ్గా మాట్లాడమన్నారు, జనసేనలో స్పీడ్గా మాట్లాడమన్నారు. కానీ ఇంతలా నీచంగా బరి తెగించి మాట్లాడలేదు. అది ఖచ్చితంగా ఏదో 1-2 సందర్భాలు అయ్యి ఉండొచ్చు, కానీ వీళ్ళు ప్రతి సందర్భం ఇదే. ఆ సందర్భం ఈ సందర్భం ఏం లేదు. ఒక మైకు పెట్టారో ఎవరన్నా జర్నలిస్టులు వెళ్ళి, లేకపోతే ఒక ప్రెస్ మీట్లో కూర్చున్నారో ఇంకా మొదలవుతుంది. వీధి కుక్కలు, ఊర కుక్కలు. నాకు అనడానికి బాధగానే ఉన్నది, ఒకసారి రిపీట్ చేయాలి కాబట్టి పనికి మాలిన వెధవ. ఎంత నీచమైన భాష ఇది! ఎవరన్నా ఆ రకంగా మాట్లాడుకుంటారా తోటి నాయకుల్ని? మీరు గెలిచినంత మాత్రాన ఏం పనికి మాలిన పనులు చేశారు? కుక్కలు చాలా విశ్వాసమైనవని కుక్కల్ని ఎందుకు కించపరుస్తున్నారు? తన ప్రాణాలకు కూడా తెగించి ఇంటి బయట కూర్చుని కాపలా కాసే ఒక వెపన్ కుక్క. కుక్కకున్న విశ్వాసం ఎవ్వరికీ ఉండదు. అవేవో చాలా చులకనగా అన్నట్టుగా, చీపుగా అన్నట్టుగా వీధి కుక్కలు, మురిగే కుక్కలు, పిచ్చి కుక్కలు. ఎవరు పిచ్చి కుక్కల్లాగా, వీధి కుక్కల్లాగా బరి తెగించి మాట్లాడుతున్నారు, బరి తెగించి అరుస్తున్నారు? ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోండి. ఏ పార్టీ రాజకీయ నాయకుడికైనా సరే, వైఎస్ఆర్సీపీ నాయకులని కాదు, నేను చెప్పిన పేర్లని కాదు, లేదా చెప్పలేని పేర్లు అన్నది కాదు, కుక్కలు కూడా సిగ్గుపడతాయి. మన పేరు చెప్పుకుంటే వీళ్ళు ఇలా గడుస్తున్నారు రా అని. అవి కూడా చీకొట్టిపోతాయి. ఇంత విశ్వాసమైన వాళ్ళం కదా, మనల్ని కూడా వీళ్ళు రోడ్డు మీద పెడుతున్నారు రా అని. ఏం సాధించారు ఆ మాట్లాడడం వల్ల? చెప్పండి. ఉన్న పదవి ఊడింది, అంతేనా? ఓడగొట్టారు, ప్రజలు ఓడగొట్టారు. పోయింది ఏంటి? మీరేం రిజైన్ చేయలేదు, ప్రజలు ఓడగొట్టారు. పోయింది అనకూడదు, దాన్ని పీకి పడేశారు దారుణంగా.
చెంప చెల్లు అనిపించాలంటారు. ఎవరికి చెంప చెల్లు అనిపిస్తారు? ప్రజలు చెంప చెల్లు అనిపించారు మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారిని వయసు కన్నా విలువ ఇవ్వాలి కదండి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరన్నా తప్పే, అది ఇష్టం వచ్చినట్లుగా. ఆయన ఏదో 1,00,000 కోట్లు అంటారు, ఆర్థిక ఉగ్రవాదం అంటారు. అది కోర్టులు చూసుకుంటాయి. ఆయన తప్పు చేస్తే ఆయనే శిక్ష అనిపిస్తాడు. కానీ మీకెందుకు ఈ నోటు దురద? ఏంటి బహిరంగంగా బడి తెగించి ఇష్టం వచ్చినట్లుగా ఈ మాటలేంటి? ఏం మెసేజ్లు ఇస్తున్నారు? ప్రతిరోజు ఇదే పంచాయతీయేనా? దీనికి ఎండ్ ఉండదా? వీధి కుక్కలు, ఇది రాయడానికే నాకు చిరాగ్గా ఉంది. దీన్ని వీధి కుక్కలట, పిచ్చి కుక్కలట, మురుగుతుంటాయట, వీధి రోడ్డిల్లా బట్టలిప్పు తిరుగుతున్నారట. ఎవడు బట్టలిప్పు తిరిగాడు? ఎవరు తిరిగాడు బట్టలిప్పుకోండి వీధుల మీద? ఎందుకు తిరుగుతారండి బట్టలిప్పుకోండి? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, వీధుల్లో మీరు ఏమైనా బట్టలిప్పు తిరుగుతారా? మీరు ఓడిపోయారు, బట్టలిప్పు తిరుగుతారా? అసలు ఏమైనా సందర్భం కానీ, ఓ పద్ధతి కానీ, పాడు కానీ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఏదో అనాలి, ట్రోల్ అవ్వాలి, ఎవరినో మెప్పించాలి, మనకేవో పదవులు రావాలి, ప్రమోషన్లు, తిడితే ప్రమోషన్లు. దానికోసం మనం ఏదన్నా మాట్లాడతాం, ఏదన్నా చేస్తాం. చెంపు చెల్లు మనిపించేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏమన్నా తరిమి కొట్టాలట. ఎవరెవరిని తరిమి కొట్టారు అంటే ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి అన్నది ప్రధానంగా మీరు గుర్తు ఉంచుకోవాల్సింది. రాజకీయ నాయకులకు అందరికీ, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈరోజు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు ఏవైతే వైఎస్ఆర్సీపీలో తప్పులు జరిగినాయి అని మీరు పదే ప్రచారం చేస్తుంటారో, లేకపోతే ఎక్కువగా వస్తున్న వార్తలో, అందుకనే ఇంత దారుణంగా ఓడిపోయారని ప్రజలు అనుకుంటున్నారో, అవి మీరు చేస్తే 2029లో మీకు అదే గతి. మీరేమీ అతీతులు కాదు, మీకేమీ స్పెషల్ ఎడిషనల్గా ఏమీ రావు, మిమ్మల్ని ఏమి నెత్తిన పెట్టుకోరు. ఎవరన్నా అంతే. జాగ్రత్తగా ఉండాలి. కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, పగలతో రగిలిపోకండి. ఫస్ట్ అది ఎప్పటికీ చేటే. ఒకరి మీద మనం ద్వేషం పెంచుకుంటే మన ఆరోగ్యం పాడైపోతుంది ఫస్ట్. ఎందుకంటే అదే టెన్షన్లో ఉంటాం, మనకి ఇంకేమీ కనిపించదు. లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ ఏమీ కనిపించదు. ఎంతసేపు కక్షతోటో ఎవరితోటో ఏదో చేసేద్దామని ఇదే బ్రెయిన్లోకి ఎక్కించుకున్నారనుకోండి, ఇంక మీ బుర్ర పనిచేయదు. మిగతా వాటి మీదకి వెళ్ళదు, దాని మీదే ఉంటుంది. ఇప్పుడు మనకు కొన్ని మర్డర్లు ఇవన్నీ చూస్తుంటామా? వాళ్ళకి ఏంటంటే టార్గెట్ అదే. కొంతమంది ఉన్మాదులు ఉంటారు, ప్రేమోన్మాదులు. వాళ్ళకి ఏంటంటే అమ్మాయిని ఏదో ఒకటి చేసేయాలి. ఏం చేసేయాలి? ఇంకా బుర్ర పనిచేయదు. ఇంకాడికి ఆడు మనిషి అందరిలాగా. అందరూ వెళ్ళి రేపులు చేస్తారా? అందరూ వెళ్ళి మర్డర్లు చేస్తున్నారా? కొంతమంది ఎందుకు చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు పగతో రగిలిపోతారు, విచక్షణ కోల్పోతారు. ఇంకా వాళ్ళకి ఇంకోటి కనిపించదు. కళ్ళ ముందు ఏం పెట్టినా అదే టార్గెట్ కనిపిస్తుంది. వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలి, ఆవేశపూరితం చేసేస్తారు. చేసిన తర్వాత జీవితం నాశనం, వెళ్ళి జైల్లో కూర్చుంటారు. భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుత ప్రపంచం ఇది. ఓకే, ఉన్నవాడు 10 విలాసమైన భవనాల్లో ఉంటారు, 10 కూరలతో తినొచ్చు, హ్యాపీగా ఏసీ రూముల్లో ఎంజాయ్ చేయొచ్చు, అనుభవించవచ్చు జీవితాన్ని. లేనివాడు పూరి గుడిసెలోనో ప్రకృతి ఒడిలోనో వాళ్ళు అడవి బిడ్డలు ఉన్నారండి. అడవి బిడ్డలకి మించినంత సంపద ఎవరికి ఉండదు. ఇంటికి సంపద మీన్స్ అంటే డబ్బే కాదు అక్కడ. ఎంత ప్రశాంతమైన జీవితం అది. ప్రకృతి ఒడిలో మమేకమైపోతారు. అది ఎంతమందికి సాధ్యమవుతుంది? ఏదో అనేస్తారు ఆ ట్రైబల్స్. పాపం వాళ్ళు దైనందిక జీవితం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందంటే మనం ఈ వ్యామోహంలో పడిపోతే అది ఇబ్బంది. ఇది అలవాటు అయిపోయింది కదా. ఏసీ లేకపోతే మనం ఉండలేం, కారు లేకపోతే ఉండలేం, ఒక 4-5 రకాలు తినుబండారాలు లేకపోతే ఉండలేం. రోడ్డు మీదకి వెళ్ళామంటే పాకెట్ మనీ వేలల్లో ఉండాలి, అది లేకపోతే ఉండలేం. ఎంజాయ్మెంట్లకు అలవాటు పడిపోయాం. కానీ ఎప్పుడు మనం దాన్ని అలవర్చుకున్నాం. మన ఫాదర్స్ దగ్గర నుంచి ఆస్తులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఓకే, దాని పరంపర కొనసాగుతుంది. మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నాం అనుకోండి, పిల్లలను బాగా చదివించుకుంటారు, మంచిగా ఉంటారు. వాళ్ళకు ఉన్న దాంట్లో కారు ఉన్నవాడు కారు ఉంటాడు, బైక్ ఉన్నవాడు బైక్ ఉంటాడు.
సో మనకి అలవాటు అవుతుంటుంది మన దైనందిక జీవితంలో మన తదనంతరం పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది, మన తాతండ్రుల దగ్గర నుంచి ఇప్పుడు మన పిల్లలకి ఇచ్చి ఇదిలా నడుస్తుంటుంది. సో ఈ దారిలో మనం వెళ్తుంటాం. వాళ్ళు అంతే ప్రశాంతమైన జీవితంలో వాళ్ళకి అదే తెలుసు. వాళ్ళకి వ్యామోహాలు అవసరం లేదు. ఏజెన్సీలోనో లేకపోతే అడవుల్లోనో కరెంటు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, ఎటువంటి జబ్బులు లేకుండా ఉంటారు. వాళ్ళకేం ఫ్రిడ్జ్లు ఉండవు, ఫిల్టర్ వాటర్లు ఉండవు. మనం ఇప్పుడు బయటికి వెళ్ళామంటే మామూలు నీళ్ళు తాగడానికి భయపడిపోతాం. ఎందుకంటే అది ఏం నీళ్ళు ఉంటాయో ఏం వస్తాయో అని. అంటే అంత డెలికేట్ బాడీలు. అంటే అది మనం అలవాటు చేసుకున్నాం. మన తాతగారు వాళ్ళు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికారు అంటే వాళ్ళు పౌష్టికాహారం తీసుకునేవారు, స్వచ్ఛంగా ఉండేవారు, స్వచ్ఛమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఆనందంగా ఆహ్లాదంగా ప్రకృతితో మమేకమవుతూ జీవించేవారు. కాబట్టి వాళ్ళ లైఫ్ అంత గొప్పగా సాగింది. మా తాతగారు అదిరా అని చెప్పుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్లో మా తాతగారు ఇదిరా అంటే ఏం ఉండదు. ఏదో మా తాతగారు ఇదిరా అంటే మా తాతగారు ఇది అంతే, అలా ఉండే పరిస్థితి. సో అలాంటి వాటిని మనం చేసుకున్నాం కాబట్టి ఈ పరిస్థితి. ఏది ఎవరితోటి రాదు, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనతో పాటు ఏది రాదు, మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ కొత్తగా దాని గురించి చెప్పి ఏదో క్లాస్ పీకాలని కాదు. కానీ మరొకరు ఇంక వీళ్ళు ముగ్గురు అయిపోయారు. ఇక మహిళల విషయానికి వద్దాం. ఇంకా మహిళల విషయంలో వైఎస్ఆర్సీపీ పేరు చెప్పితే టక్కున గుర్తొచ్చేది ఆర్కే రోజా గారు, ప్రముఖ సినీ నటి. జబర్దస్త్లో కూడా ఒక ఊపు ఆవిడ. ఆర్కే రోజా గారు మాత్రం సామాన్యమైన వాళ్ళ. ఆవిడ మాటలు ఒకసారి ప్లే చేయండి. రోజా గారు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు. రిషికొండను బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. నిన్న వెళ్ళాడు, కారెక్కి అరిశాడు, గోడలు దూకాడు, హడావిడి చేశాడు. నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని, సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా, కారెక్కి చూసావు కదా, అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు. అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నేను సూటిగా అడుగుతున్నాను. నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే రఘురామకృష్ణంరాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా. ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం, దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా? ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్. ఇది రోజా గారు. ఆయన పవర్ స్టార్ కాదట, రీమేక్ స్టార్ అట. మరి ఆర్కే రోజా గారు ఏ స్టారో మరి చెప్పాలి. ఆవిడ సినిమా భాషలో మనకు అంత పరిజ్ఞానం లేదు. నేనేంటంటే ఫిల్మ్ జర్నలిస్ట్ని కాదు కాబట్టి ఏదో అప్పుడప్పుడు ఏదో చూస్తామేమో కానీ సినిమాలు అవి కూడా ఇప్పుడు చూడడమే మానేసాం. ఆ సమయం కూడా లేదు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసి అంత. ఎప్పుడన్నా చూస్తే ఏదో ఓటీటీలు చూసుకోవాలి. ఆ భాషకైతే నాకు అర్థం తెలియదు. రీమేక్ స్టార్ అంటే మరి ఆవిడ అర్థం చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది ఈయన చేస్తారు అని ఏమో, అదే నాకు అర్థమైంది. రీమేక్ స్టార్ అటైనా ఈవిడ కూడా అదే భాష. ఇందాక మనం ఏదైతే మాట్లాడకూడదు అనుకున్నామో అదే భాష. పురుషులు మాట్లాడిన మాట ఈవిడ ఒక మహిళ. మహిళలకి ఎంత గౌరవం ఇస్తుందండి భారతదేశం. భరత మాత అంటాం మనం, భారత తండ్రి అంటారు భారతదేశాన్ని. అంటే మహిళల్ని అంత గొప్పగా ఆరాధించి వాళ్ళకి అత్యున్నతమైన స్థానాన్ని కట్టబెట్టిన భరత భూమి ఇది. భరతమాత, భారతమాత. అలాంటి దేశంలో మహిళలకు అత్యున్నతమైన గౌరవం ఇచ్చే దేశంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ముఖ్యంగా భారతదేశ మహిళకు ఒక విభిన్నమైన సంస్కృతి ఉంటుంది,
విభిన్నమైన కట్టు బొట్టు ఉంటుంది. అది చాలా దేశాల్లో తక్కువ. అంత చక్కగా చీరకట్టులో ఎంత చెప్పినా తప్పే, ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ స్త్రీమూర్తి, అలాంటి స్త్రీమూర్తులు రాజకీయాల్లోకి వచ్చేసరికి వీళ్ళు మొత్తం వదిలేస్తున్నారు, అన్నీ వదిలేస్తున్నారు. అరే మనం ఇలా మాట్లాడకూడదేమో, మనకు ఒక మంచి స్థానం ఇచ్చాం. ఆవిడ కట్టుబొట్టు చూడండి ఎంత చక్కగా ఉంటారో రోజా గారు. అసలు సాంప్రదాయబద్ధంగానే ఆవిడ ఉంటారు. కానీ మాట్లాడే మాటలు చూస్తే ఇంకా అది మీరే ఆలోచించుకోవాలి ఏమంటుంటారు. అందరితోటి అనిపించుకుంటే స్టేజ్కి వచ్చేసారు. ఆవిడ ఒక మంచి హీరోయిన్గా ఉండేవారు. తర్వాత గ్యాప్ వచ్చిన జబర్దస్త్లో కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళారు. చాలా ఆదరణ ఉంది ఆవిడకి. రోజా గారికి విపరీతమైన ఫ్యాన్ మెయిల్ ఉంది. కానీ సుఖమే ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎన్నోసార్లు మనం ప్రస్తావించుకున్నాం, రెగ్యులర్గా మనం వింటున్న మాటే అది. కానీ ఆ నోరే వీళ్ళని చెడగొట్టింది. ఇంకా చాలా దారుణమైనవి ఉన్నాయి బయటలు. మా వాళ్ళు ఇంకా ఎన్ని బాగోదలే, ఎందుకు ఇంకెన్నిసార్లు వినిపిస్తామని చెప్పి వాళ్ళు ఆగి ఉంటారేమో. ఆవిడ ఇప్పుడు రాజకీయాల్లో ఉండి కూడా డ్యాన్సులు అవి ఇవి ఎంత చక్కగా చేస్తుంటారు. కొన్ని కార్యక్రమాల్లోని ఆడదాం ఆంధ్రాలో కబడ్డీ అన్నీ ఆడతారు, నెక్స్ట్ క్రికెట్ ఆడతారు. ఏదో ఒక ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్లో ఆవిడ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. చాలా యాక్టివ్ మహిళలు ఉండాలి. ఇలాంటి మహిళలు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండాలి. యాక్టివ్గా ఉండేవాళ్ళు, అందరితోటి కలిసిపోయేవాళ్ళు. కానీ ఈ పద్ధతి మార్చుకుంటే వాళ్ళు చాలా ఉన్నతమైన మహిళలుగా ఇంకా ఎదగవచ్చు. ఒక మంత్రి స్థాయిగా ఉన్నవాళ్ళు ఈ రకంగా దిగజారుడు మాటలు మాట్లాడకూడదు. ఈవిడికి ఆ రకంగానే ప్రమోషన్ వచ్చింది అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడంలో ముందు వరుసలో ఉంటారు, పవన్ కళ్యాణ్ తిట్టడంలో ముందు వరుసలో ఉంటారు. అరే బహిరంగంగా బోడి వేదవలు అని చెప్పి ఎవరిని అంటున్నారండి? ఎవరిని అంటున్నారు? వాళ్ళ ముగ్గురినే కదా. తెలుగుదేశం పార్టీలో తండ్రి కొడుకుల్ని, ఇందులో ఈయన్ని. ఈవిడలో ఇంకొక గమ్మత్తైన అంశం ఏంటంటే, మెగా ఫ్యామిలీ అంటే అంత సినిమా, ఇంక అందులో వేరే అంశమే ఉంది. చిరంజీవి గారి దగ్గరికి ఈవిడ మంత్రి అయిన తర్వాత వెళ్తారు, ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు, అక్కడ విందారగిస్తారు. ఆయన ఏదో ఒక తోపుడు పెట్టినట్టుగా చీర సారే పెడితే అవన్నీ కూడా ఎంతో ఆహ్లాదంగా తీసుకుంటారు. బయటకు వచ్చి వాళ్ళు తమ్ముని తిడతారు. అరే కొద్దిగా మనస్సాక్షి అంటూ ఉంటుంది కదా. మనం ఒక కుటుంబంలోకి వెళ్ళామంటే అక్కడ మనం వెళ్ళి వాళ్ళతో ఆప్యాయంగా ఉన్నాము అంటే వాళ్ళ కుటుంబ వ్యక్తులు మన కుటుంబంలో అనుకుంటాం కదా. ఇప్పుడు మీకు వాళ్ళకి ఉన్నంత కక్షలే ఉన్నాయి. ఇప్పుడు ఆయన వెళ్ళాడు ఋషికొండ, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళారు, అక్కడ ఏమున్నాయండి? నిరూపించండి. లేకపోతే అక్కడ తప్పులు జరిగితే మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. ఇందులో ఏముందండి రాద్ధాంతం చేయడానికి? అయిపోయిందా? ఈ ఒక్క మాట చెప్తే ఈరోజు రోజా గారి గురించి ఏదైనా ప్రస్తావన వస్తుందా? రోజా గారి గురించే కాదు, ఎవరి గురించైనా ప్రస్తావన వస్తుందా? ఎవరైనా మాట్లాడతారా? ఒక్కడు కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? ఏముంటుంది ఇంక మాట్లాడడానికి? రెండు చేతులు దండం పెట్టేసి వచ్చేస్తారు. అలా ఉండాలిరా రాజకీయాలంటే అని. ఏ అంశమన్నా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, లేకపోతే ఇంకొకరు తప్పు చేశారు, లేకపోతే ఇంకొకరు తప్పు చేశారు. ఇదిగోండి మీరు చేసే తప్పు, ఇదిగో ఈ తప్పు ఇక్కడ ఉంది, దీన్ని సరిదిద్దుకోండి. తప్పులు చేస్తారు, సహజం. తప్పులు చేయని మానవుడు ఎవరున్నారు? దేవతల దగ్గర నుంచి జరిగినాయి. ఇది ఈరోజు ఏం కాదు, మన పురాణం చదువుకుంటుంటలేదా? లేదా చదవడం పోతే వింటలేదా? ఎన్ని గాథలు చూసినా ఎక్కడో దగ్గర మంచో చెడ్డో తప్పులు జరుగుతూనే ఉంటాయి, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అదంతా దైవకార్యం అంటారు. సో కలియుగంలో దైవకార్యం కాకపోయినా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నతంగా ముందుకు సాగడానికి ఇవి దోహదపడతాయి. సో ఆ పరిస్థితుల్లో రోజా గారి మాటలకైతే ఇంక అడ్డే లేదు. సో ఇప్పుడు రోజా గారే కాకుండా రోజా గారు లాంటి ఒక స్టార్ని, ఒక ఫెమిలియర్ ఫేస్ని తీసుకురావాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఎవరు అని చూస్తే యాంకర్ శ్యామల గారు. ఈవిడకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే యాంకర్గా బాగా పాపులర్ అయ్యారు. గడప సినిమాల్లో కూడా ఆవిడ చేస్తుంటారు. కానీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఈవిడ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే 2024 ఎన్నికల ప్రచారం ఈవిడ చాలా యాక్టివ్గా తిరిగారు.
తిరిగింది ఎక్కువ ఎక్కడ అంటే పిఠాపురంలో తిరిగారు. అందుకు ఆవిడకి హై ప్రయారిటీ వచ్చింది అని. ఎందుకంటే ఆ తర్వాత ఆవిడని విపరీతంగా ట్రోల్ చేశారు. ఏ మహిళని కూడా అలా చేయకూడదు, రాజకీయ పరంగా ఉంటే రాజకీయ పరంగా చూసుకోవాలి, వాళ్ళు పర్సనల్గా అనకూడదు, వాళ్ళు ఏదో తిరిగారు, వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు శ్యామల గారు ఇష్టం, అదేం తప్పే ఉంది. ఆవిడకి నచ్చితే ఆవిడ వెళ్తారు, ప్రచారం చేసుకుంటారు. సో ఆవిడ ఇంకా సరే ఎన్నికలు అయిపోయినాయి కదా అని, ఎందుకంటే ఆలీ గారు వీళ్ళందరూ కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఇంకా వాళ్ళు మానేశారు. వద్దురా బాబు మాకు ఈ రాజకీయాలు ఇంక చేసిందంతా చాలులే, ఇప్పుడు అనవసరంగా ఎందుకు నలుగురిలో చెడ్డ అనిపించుకోవడం, ఇండస్ట్రీలో బ్యాడ్ అనిపించుకోవడం అని చెప్పి ఆలీ లాంటి సీనియర్ నటులు, సక్సెస్ఫుల్ నటులే వైఎస్ఆర్సీపీ నుంచి దూరం అయిపోయారు. కానీ శ్యామల గారు ఇప్పుడు ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో పార్టీలోకి అధికార ప్రతినిధిగా వచ్చి ఆవిడ వాయిస్ వినిపించడానికి ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరే ఇంటికి పరిమితం అయిపోయారు. కొడాలి నాని ఏమన్నా చిన్న వ్యక్త, ఆర్కే రోజా గారు చిన్న వ్యక్త, లేకపోతే అంబటి రాంబాబు గారు అవనియండి, గుడివాడ అమర్నాథ్ అవనియండి, అవంతి గారు అవని, ఇంకా చాలామంది, ఒకరు ఇద్దరు కాదు చాలామంది వాళ్ళే బయటికి రాలేకపోతున్నారు. ఇంతమందిని ఎక్కడ తట్టుకుంటాం మనం, ఏదైనా తేడా వచ్చిందంటే ఎత్తేస్తారని. అలాంటి టైంలో ఈవిడ వీర మహిళ ముందుకు తూచుకురావడం, అధికార ప్రతినిధి హోదాని స్వీకరించడం. మరి రేపు ఏ రకమైన మాటలు మాట్లాడతారో మనం పిలుద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే న్యూట్రల్గా ఉండే ఛానల్లో మనది ఉంది కాబట్టి, మనకి హై ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికార ప్రతినిధిగా ఆవిడ ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారన్న చూడాలి. ఆల్ ద బెస్ట్ కూడా చెప్దాం, ఎందుకంటే మహిళలు రావాలి రాజకీయాల్లోకి, అంతేగాని పర్సనల్గా వెళ్ళి అటాకులు చేసి మరి ఈ సంస్కృతి అయితే ఉండకూడదు. ఆ సంస్కృతి ఆవిడ ఉండదనే అనుకుందాం. మరి పిఠాపురంలో ఆవిడ ఏం మాట్లాడారో ఆవిడ ప్రచారం ఒకసారి అది కూడా విందాం. ఎందుకంటే కొత్తగా అధికార ప్రతినిధిగా పగ్గాలు చేపట్టారు కాబట్టి ఈవిడ విమర్శలకు వచ్చిన ప్రమోషన్ ఇది అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది కాబట్టి ఆవిడే మాట్లాడారో చూద్దాం. ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదైనా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాతి 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు, లేదా ఒక క్యాంపెయిన్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పెట్టి ఎవరికి చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయిన్ జగనన్న ప్రభుత్వం. ఇది శ్యామల గారు చాలా యాక్టివ్గా ఆవిడ తిరిగారు, చాలా యాక్టివ్గా మన. కానీ ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలి. ఆవిడ చెప్పింది మరి ప్రజలకు ఏమర్థమైందో, 5 సంవత్సరాలు భవిష్యత్తు చూసి ఓటేయండి అని చెప్పి ఆవిడ పిలుపునిచ్చారు. అంటే నిజంగా మరి 5 సంవత్సరాల భవిష్యత్తు చూసి ఓటేశారా? ఎవరికి ఓటేశారు? కూటమి పార్టీకి ఓటేశారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది. అంటే ఆవిడ వైఎస్ఆర్సీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆవిడ చెప్పారు, కానీ ఎవరికైనా చెప్పలేదు ఆవిడ. మీరు ఒకసారి కాస్తే అది విన్నారు కాబట్టి కొద్దిగా బ్యాక్ వెళ్ళి చూడండి. 5 సంవత్సరాల భవిష్యత్తు చూసి మీరు ఓటేయండి అని చెప్పి న్యూట్రల్గా చెప్పినట్టుగా చెప్పారు ఆమె. అంటే ఇప్పుడు అది భవిష్యత్తు ఖచ్చితంగా కూటమి పార్టీయే వైఎస్ఆర్సీపీ కంట బాగా చేస్తుందని చెప్పి 100కి 95% నమ్మినట్టున్నారు. అందుకనే వాళ్ళకే గుద్దేశారు, వన్ సైడ్ కొట్టేశారు. ఒక సునామీలాగా తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్సీపీ. సో ఇంత కష్ట సమయంలో, ఇంత కష్టకాలంలో ఈవిడ ఎంటర్ అవ్వడం అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారుతుంది. రోజా గారికి పోటీగా ఈవిడ నిలబడిపోతుంది. ఎందుకంటే రోజా గారి స్థాయి హోదా ఆవిడకే ఇచ్చేశారు. రోజా గారు మంత్రి స్థాయి అయినా అధికార ప్రతినిధిగా నిన్నే ప్రకటించారు, అందులో ఈవిడ ఉంది. కొత్తగా 4-5 చేర్చారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు. ఓకే వాళ్ళని వదిలేస్తే, మేల్స్ని వదిలేస్తే ఫిమేల్స్లోని ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే. రోజా గారు
శ్యామల గారు. అంటే సినీ ఫేస్, ఆన్ స్క్రీన్ ఫేసు ఖచ్చితంగా పార్టీకి భవిష్యత్తులో బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించినట్లున్నాడు. ఆ విధంగానే శ్యామల గారికి ప్రమోషన్ ఇచ్చారు. మరి ఈవిడ ఏపీలో మకం పెడతారా, లేకపోతే అప్పుడప్పుడు వెళ్ళి ఈవిడ కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తారా, మరి ఇండస్ట్రీని పూర్తిగా వదిలేస్తున్నారా, లేకపోతే రెండు చేసుకోవచ్చు, తప్పే ఉంది. నటులు ఎప్పుడు కూడా వాళ్ళ దాన్ని వదులుకోకూడదు. తమకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన, మంచి ఉన్నత తీసుకెళ్ళిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం దూరం చేసుకోకూడదు. మరి ఆ రకంగానే ఈవిడ కూడా ముందుకు సాగుతారేమో. కానీ నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది గురవుతారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే కనుమరుగైపోయారు. ఇందాక నేను చెప్పిన పేర్లన్నీ కూడా చాలామంది అవుట్ ఆఫ్ సిగ్నల్కి వెళ్ళిపోయింది, మ్యూట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అన్మ్యూట్ ఎప్పుడవుతారో తెలియదు. రోజా గారు కూడా ఈ మధ్యకాలంలో అసలు లేరు. మొన్న ఏదో ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు, కానీ ఆవిడ అసలు ఏపీలోనే ఉండట్లేదని టాక్. నగరి ఇవన్నీ కూడా ఎప్పుడో ఖాళీ చేసేసారు. వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళిపోయారు, చెన్నై. సెలవుమణి గారిది అక్కడే కాబట్టి అత్తగారు ఊరు అంటే ఇప్పుడు అంత పని కూడా లేదు. కానీ పని లేదు అనుకోవడానికి ఉండదండి రాజకీయాల్లో. ఎందుకంటే సక్సెస్ రావాలి అంటే అహర్నిశలో కష్టపడాలి. మిగతా ఫీల్డ్ పరిస్థితి వేరు, కానీ రాజకీయాల్లోనూ ఎంత కష్టపడితే అంత సక్సెస్ వస్తుంది. ప్రతిరోజు ప్రజల్లో ఉండగలగాలి, 24/7 అన్నట్టుగా ఉండగలగాలి. దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మీరు చూడండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాయండి, అధికార పక్షంలో ఉన్నాయండి, ముఖ్యమంత్రి అవనియండి, మాజీ ముఖ్యమంత్రి అవనియండి, అస్సలు ఆయన ఆ తేడా కనిపించినప్పుడు నిత్యం జనాల్లోనే ఉంటారు. సరే, రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు ఏదో తిట్టుకొని ఉండి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు, అది మనకు అవసరం లేదు. మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడ్డని చెడ్డగా చెప్పుకోవాలి. జరిగిన వాస్తవాల్ని బల్ల గుద్ది కళ్ళ ముందు ఉంచాలి. అది నా నైజం. ఆయన పడే కష్టం మొన్న రాత్రి 1 గంటకో 2 గంటలకో బెజవాడలోని ఎవరు వెళ్తారు? ఏ ముఖ్యమంత్రి లేరు, అక్కడే కూర్చున్నాడు ఆయన కలెక్టర్ ఆఫీస్లోని ఆ వయసులో. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే కష్టపడ్డాడు. ఆయన పాదయాత్ర టైంలో ఆయన మామూలుగా ఏం కష్టపడలేదు ఆయన. అందుకనే అంత సక్సెస్ వచ్చింది. కంటిన్యూగా ఆయన ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు సంవత్సరాలు. అంత ఈజీగా ఆయనకి రాలేదు కదా, కష్టపడితేనే వచ్చింది. కానీ ఇప్పుడు మ్యూట్లోకి వెళ్ళిపోతే కష్టం. మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్నదండి, అత్యవసరమైన పని ఉంది. నాకు ఎక్స్తో 1000 జెడ్తో ఉన్నది అనుకుందాం. వాళ్ళు సిగ్నల్లో ఉండి వాళ్ళు ఫోన్ ఆన్ చేస్తేనే కదా నా కష్టం వాళ్ళతో చెప్పుకుంటాను. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే నాకు ఎంత కష్టం ఉంటే ఏంటి, నాకు కష్టం ఉన్నప్పుడు వాడు పట్టించుకోకపోతే వాళ్ళు నేను ఎందుకు పట్టించుకోవాలి? ఇది కదా మనిషి తీరు, ఇది కదా మనిషి ఆలోచించేది. ఈ రకంగా కదా అనుకుంటారు జనరల్గా. మన కష్టం వచ్చినప్పుడు నిలబడినప్పుడు రేపు ఖచ్చితంగా మనకి ఏ చిన్న ఇష్యూ అయినా మన వెనకాల నుంచి ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు మరీ ఇంపార్టెంట్ ఇది. ప్రతిరోజు వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి, ప్రతిరోజు వాళ్ళతో మమేకం అవ్వాలి, అయితేనే సక్సెస్ వస్తుంది. అలా కాదు నేను అప్పుడప్పుడు వస్తుంటాం, ఏదో టూరిస్టులో వెళ్తుంటాం వస్తుంటాం, ఇలాంటివి చేస్తే పెద్దగా యాక్సెప్ట్ చెయ్యరు. మరి 24 వరకు పరిస్థితి ఇలా ఉంది, 29లో ఎలా ఉంటుందా, వేరే రకంగా ఉంటుందా అన్నది. పవన్ కళ్యాణ్ గారిని చూడండి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? మొన్నటి వరకు అసలు ఫైర్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిపోయారు. ఆయన ప్రశాంతంగా ఆయన పని ఏదో ఆయన చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లో ఏ రకంగా మెలకువలు నేర్చుకోవాలి, ఏ రకంగా పాలన మీద దృష్టి సారించాలి, ఎలాంటి సమస్యల మీద పోరాడాలి అన్న దాని మీద చేస్తున్నారు. మొన్నకి హై ఫీవర్ ఉన్నప్పటికీ కూడా పిఠాపురం వెళ్ళి ఆ నీటిలోని ఆ బురదల్లోని తిరిగి వచ్చారు. అంటే తప్పదు, ఇంకా చెయ్యాలి, చేస్తేనే ప్రజలు నమ్ముతారు. ఆయన 10 సంవత్సరాలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఎవరైనా కష్టం ఉంటే తనకు ఉన్న దాంట్లో ఒక 10 పరకో వాళ్ళకి ఇచ్చి మెప్పించుకున్నారు. కాబట్టి మొన్న అంతమంది విజయాన్ని ఇచ్చారు వాళ్ళకి. ఆయనకి మాత్రం ఈజీగా వచ్చింది. ఎవరికి వచ్చిందండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈజీగా సీఎం వచ్చిందా? ఆయన పాదయాత్రలు చేశారు. ఎన్టీ రామారావు గారు నిద్రాహారాలు మానేసి రోడ్ల మీద స్నానాలు చేసేవాడు. ఆయన అంత భగవత్ స్వరూపంలో చూసేవారు. ఎన్టీఆర్ అంటే దేవుడు అనేవారు. ఇప్పటికీ కూడా మన ముందు తరం వాళ్ళు, మన తాతగారుల వాళ్ళు ఇప్పటికీ కూడా రామారావు గారా, అమ్మ ఆయన దేవుడురా, రాముడు అంటే రామారావు గారు, కృష్ణుడు అంటే రామారావు గారు, దుర్యోధనుడు అంటే రామారావు గారు, రావణాసురుడు అంటే రామారావు గారు.
భీష్ముడు అంటే రామారావు గారు. ఒకటి కాదు క్యారెక్టర్, అది మమేకం అయిపోయేవాడు. అలాంటి వ్యక్తి ఏమైంది, రోడ్ల మీదకి వెళ్ళి చైతన్య రథం ఓ పక్కన పెట్టుకోండి, ఏసీలు లేవు, ఏం లేవు, ఏదో చిన్న ఫ్యాన్లలోని వాటిలోని అంబాసిడర్ కారులోనే తిరుగుకుంటా అంత కష్టపడేవాడు. అంత హ్యాపీ లగ్జరీస్ లైఫ్లో ఉన్న వ్యక్తి. సో కష్టపడాలి, మంచిగా ఉండాలి, నోటి దురదను తగ్గించుకోవాలి. ఇష్టం వచ్చినట్లుగా అధికారం ఉన్నది కానీ చెలరేగితే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంటుంది, మ్యూట్లోకి వెళ్ళిపోవాలి, సిగ్నల్ లేని ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితి రాజకీయ నాయకులు తెచ్చుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో ఉంది, చాలా భవిష్యత్తు ఉన్న రాష్ట్రం. కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఒక మంచి పాలన కోసం, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం, ఒక అద్భుతమైన రాజధాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. దాని మీద అధికార ప్రతిపక్షాలు ముందుకు సాగండి, కానీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు నోరు పారేసుకోండి. రాష్ట్ర పరువును దిగజార్చొద్దు. అలాగే శ్యామల గారు కూడా మరి ఒక ప్రమోషన్ కొట్టేశారు కాబట్టి, మరి గతంలో ఇచ్చిన ప్రమోషన్లు అన్నీ ఫెయిల్ చూపిస్తుంటే, మరి ఫెయిల్ అయిన తర్వాత కూడా విమర్శించిన వారికి ఈ ప్రమోషన్లు ఎందుకు వస్తున్నది, ఇందులో ఉన్న ఇన్సైడ్ ఏంటి అన్నది చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. ఇది ఈనాటి ది ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.